నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే ఘనంగా జాబ్ 32వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం జాబ్ విశాఖ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో 100 మంది అనాథులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. యూనియన్ సభ్యులు రమణకు 8,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. యూనియన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి సభ్యులకు అండగా ఉంటామని అధ్యక్షులు సింగంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కీర్తన్ అన్నారు. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దినోత్సవ ఘనముగా జాబ్ 32వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం యూనియన్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి అండగా ఉంటామని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ విశాఖ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సింగంపల్లి శ్రీనివాస్, KM కీర్తన్లు తెలియజేశారు. నగరంలోని TSR కాంప్లెక్స్ లో గల అనాథ ఆశ్రమంలో జూన్ 32వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి మంగళవారం ఘనంగా నిర్వహించారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు JVK అప్పలరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సింగంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కీర్తన్, ఉపాధ్యాయులు ఆదినారాయణ, కార్యదర్శి వడ్డాది వెంకటేష్ తదితరులు కలిసి సుమారు 100 మంది అనాథులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ముందుగా కేక్ కటింగ్ చేసి పలువురికి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో భాగంగా యూనియన్ సభ్యులు రమణ అనారోగ్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడంతో అతనికి యూనియన్ తరపున నుంచి 8,000 రూపాయలు ఆర్థిక సహాయము అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సింగంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ప్రతి సభ్యునికి అండగా ఉంటామని, ఇంకా అందరికీ సహకారంతో ప్రతి సభ్యునికి ఇన్సూరెన్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ రాష్ట్ర సభ్యులు వడ్డాది ఉదయ్ కుమార్, TV9 సురేష్, కనకరాజు, రాపర్తి శ్రీనివాసరావు, గురుపాటి శ్రీనివాసరావు, BTV7 సింహాద్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫోటో కొట్టి వస్తుంది కావాలి. నమస్తే అండి, నా పేరు సింగంపల్లి శ్రీనివాసు, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ యూనియన్ విశాఖ జాబ్ యూనియన్ అధ్యక్షుడిని. అయితే ఈరోజు 31 సంవత్సరాలు పూర్తయ్యి 32వ సంవత్సరానికి అడుగుపెట్టింది జాబ్ యూనియన్. రాష్ట్రంలో అతిపెద్ద యూనియన్. అయితే ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు సుమారు 100 మంది అనాథలకి ఇవాళ భోజనం మా యొక్క యూనియన్ ఏర్పాటు చేసింది. ఈ యూనియన్లో ముఖ్యంగా మా ప్రధాన కార్యదర్శి కీర్తనం, అలాగే మా జాయింట్ సెక్రటరీ వడ్డాది వెంకటేష్, అలాగే మిగతా కొంతమంది ముఖ్యమైన సభ్యులందరూ కలిసి ఆర్థిక సాయం చేశారు. మా యూనియన్ తరఫు నుంచి ఈవేళ 100 మందికి అనాథలకి భోజనం ఏర్పాటు చేశాము. అదేవిధంగా మా సభ్యులు రమణ గారికి ఆయన కొన్ని కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఆయన కూడా 8,000 రూపాయల ఆర్థిక సహాయం మా యూనియన్ తరఫు నుంచి చేశాము. ఇలాంటి కార్యక్రమం ఇంకా మా యూనియన్ తరఫు నుంచి ఎన్నో చేయనున్నాము రాబో కాలంలో. ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేక్ కటింగ్ పెట్టి మా సభ్యుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకా రాబో కాలంలో ఆటలో టికెట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం మా యూనియన్ తరఫు నుంచి. అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా ఈసారి పక్కాగా చేసి తీరుతాం మా ప్రతి సభ్యునికి. ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అందులో భాగంగానే ఈరోజు అనాథలకి అన్నదానం చేయడం జరిగింది. సేపు మేము నెక్స్ట్ రాబోయే కాలంలో జాబ్ మంచి కార్యక్రమాలు చేస్తుంది. అలాగే అందులో భాగంగానే ఒక క్రికెట్ టోర్నమెంట్ మంచి చేద్దాం అనుకుంటున్నాము. అదేవిధంగా సభ్యులకు మాత్రం ఇన్సూరెన్స్ ఖచ్చితంగా మేము చేయాలనుకుంటున్నాము. అది ఆ జాబ్ అనేది ఒక పెద్ద సంస్థ. సో
ఇలాంటి ఈవెంట్లలో మేము పనిచేస్తూ చాలా గర్వపడుతున్నాం. అలాగే మా ఐదు సభ్యులు కానివ్వండి, మా ప్రెసిడెంట్ గారు కానివ్వండి, అలాగే మా గౌరవ అధ్యక్షులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అందరూ కూడా సపోర్ట్గా నిల్చొని అంటే ఎవరో ఇవ్వాలి ఎవరో చేయాలని కాకుండా జాబ్ సభ్యులే ఫలానా నిన్న వేసుకునే కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. మనకు అందులో భాగంగా ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి చాలా చాలా మంచి కార్యక్రమం చేస్తామని ఇలాంటి కార్యక్రమం ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాం. జర్నలిస్టుల అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 32వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మా ఈ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు సింగపల్లి శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శి కీర్తన్ గారు ఆధ్వర్యంలో మా సభ్యులందరూ ఏకగ్రీవ తీర్మానంతో ఈరోజు ఫస్ట్ ఈ ఫౌండేషన్ డేకి ముందుగా రాష్ట్ర కమిటీ వాళ్ళు ఆదేశాల మేరకు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిరాశ్రయులైన అనాథులకి దగ్గర ఒక 70-100 మంది దాకా ఉంటారు. వాళ్ళందరికీ మా జిల్లా శాఖ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా శాఖ ఉచిత భోజనం ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా మా మిత్రులు జర్నలిస్ట్ అయినటువంటి వాళ్ళకి ఒక 8,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ మన జర్నలిస్టుల తరఫున అనేక రకాల సంక్షేమానికి జిల్లా శాఖ జిల్లా శాఖ ఎప్పుడు కూడా ముందడుగు ఉంటుంది, అందరికీ సాయం చేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.